భువనగిరి టిఆర్టీయు బాధ్యులు ఎవరైనా పట్టణ బార్ అసోసియేషన్ నెల్లూరుని తీసుకోండి. మన కోసం మహానిషను కష్టపడి ఢిల్లీలో మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చర్చించి మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ గురించి కానీ రైల్వే బడ్జెట్లో కానీ సక్రమైనటువంటి నిర్వహణలన్నీ కూడా చేసి ఎంతో అసోసియేషన్ భువనగిరి తరఫున మేము అందరికీ కూడా పేరు ఉన్నటువంటి మా అసోసియేషన్లో మేము ఏకగ్రీవంగా ఒక తీర్మానానికి వచ్చాము. ఏంటంటే ఒక విద్యావేత్త రాష్ట్రంలో ఉన్న అనేక మందికి అనేక వర్గాలు అనేక మతాలు అనేక కులాలకు కూడా ఒక విశ్వాసం అనేది ఖచ్చితంగా పెరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రాగానే తెలంగాణ ఇంక్రిమెంట్, ఆ తర్వాత 42 రోజుల సమ్మె, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా సమ్మె చేసి సకల జనులు సమ్మె చేసి తెలంగాణ పోరాటానికి తలమానికంగా ఉన్న వారికి ఆ 42 రోజుల సమ్మె క్రమబద్ధీకరణ చేయడం, ఆ తర్వాత 43% ఫిట్మెంట్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు 43% ఫిట్మెంట్ ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా ఈ కొత్త రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం అంటే ఊరికనే ఇవ్వలే. వాళ్ళు చేసిన త్యాగం మా యొక్క జీతాలే కాదు, జీవితాలు పోయిన ఈ యొక్క ప్రాంత ప్రజలు, ఈ యొక్క ప్రాంత ప్రయోజనాలు బాగుండాలని చెప్పి వాళ్ళు చేసిన సేవకు, వాళ్ళు చేసిన ఉద్యమానికి ఇచ్చిన కానుకగా మాత్రం మనం భావించాలి. అంగన్వాడీ అక్కలందరికీ కూడా ఒకటేసారి 3000 పెంచడం జరిగింది. అనేక మంది ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎలక్షన్ల తర్వాత కనీసం అందించారు. రాజకీయ అవినీతిని అంతం చేయడానికి రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కూడా మనం సకలం చేకూర్చినట్లయితే ఈ యొక్క అవినీతి అంతమైతేనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మా సంగతి ఏంటని చెప్పేసి ఈరోజు గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు. ఇప్పుడు ఒక లెటర్ కూడా పంపించారు. అనేక చోట్ల కూడా వాళ్ళందరి మొహాలు చూడగానే ఇమ్మీడియట్గా అనిపిస్తున్నారు. మిగతా అభ్యర్థులు కూడా వాళ్ళు చెప్తున్నారు నోటిఫికేషన్ రాలేదు, మీకు అందరికీ చేయడు, కాబట్టి మీరందరూ మాకు ఓట్లు వేయండి, మేము అరిచి గీ పెట్టి మొత్తం కేసీఆర్తో చేపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ రోజున తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో ఉన్న పట్టభద్రులు ఇద్దరిని విడదీయలేము. పట్టభద్రుల యొక్క ఉద్యమం లేకుంటే, పట్టభద్రుల యొక్క త్యాగాలు లేకుంటే, పట్టభద్రులు ముందడుగు వేయకుంటే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అదే విధంగా అండవాళ్ళు కలిగించారు. అనేక మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉద్యమంలో ఉన్నా ఉద్యమంలో లేకున్నా ఉద్యోగస్తులైనా అనేక మంది అండగా ఉండి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని కేసీఆర్ నాయకత్వంలో తీసుకొచ్చారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఖచ్చితంగా కేసీఆర్ గారికి తెలుసు. అందుకోసమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. 10 మందితో కమిటీ చేస్తే 3 నెలలు దాన్ని అటు ఇటు తిప్పి చివరికి ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు చెప్పారు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ వేయాలి. ఈ రోజున ఉద్యమకారులతో నింపడం జరిగింది. గంటా చక్రపాణి ఒక దళిత మేధావి, తెలంగాణలో ఆయన పేరు ఎవరికి తెలియదు కాదు, నిరుద్యోగుల సమస్యలు ఏంటో తెలిసినవాడు. విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో ఉద్యమానికి నేపథ్యం వహించి మొత్తం తెలంగాణ మీద ఈ రోజున పోటీలో ఉన్నట్లే గత 3 ఎన్నికల్లో చూడండి, మెదక్ ఎన్నికల్లో తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని బీజేపీలో చేర్పించి కోట్లాది రూపాయలు కుమ్మరించిన 4 లక్షల మెదక్తో వాళ్ళని చిత్తు చేశారు ప్రజలు. రెండవది, హైదరాబాద్ లో బీజేపీ టీడీపీ ఇద్దరి పొత్తులో కూడా 8 సీట్లు కంటోన్మెంట్ లో పోటీ చేస్తే 8కి 8 సీట్లు కూడా ఈ రోజు టీఆర్ఎస్ మిత్రపక్షాలు వాళ్ళని చిత్తు చేశారు.
ఈ రోజు ఎన్నికలు 3 ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ కూడా 2 సీట్లలో కూడా 1 సీట్లో కూడా టీడీపీ పోటీ చేయకుండా బీజేపీని ముందు పెట్టి తను ఏదో స్వారీ చేద్దామని ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ జరుగుతున్న 9 నెలల్లో జరిగిన 3 ఎన్నికల్లో కూడా తన యొక్క ఈ రాజకీయ క్షేత్రం నుంచి వెళ్ళి, ఇక్కడ ఎన్నికల క్షేత్రం నుంచి వెళ్ళి, ఈ ప్రజాక్షేత్రం నుంచి వెళ్ళి పారిపోయిన టీడీపీకి వారి మద్దతుతో పోటీ చేస్తున్న బీజేపీకి మనం ఓటు వేయాలా లేదా అనేది మీరు ఆలోచించండి. ఒక ఖచ్చితమైన హామీ ఇస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ ఈ రోజున జరుగుతున్న రాజకీయ పోరాటంలో టిఆర్ఎస్ పక్షాన తెలంగాణ ఉద్యమంలో గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా ముందుండి ప్రాణాలు అర్పించి ఈ యొక్క త్యాగాలు చేసి అమరత్వం ద్వారా సాధించుకున్న ఈ తెలంగాణను మనం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తెచ్చుకున్నామో ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఏదైతే గ్రాడ్యుయేట్స్ కానీ నిరుద్యోగులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి కేసీఆర్ గారికి దన్నుగా, కేసీఆర్ గారికి మద్దతుగా, కేసీఆర్ గారికి కానుకగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఓట్లు మీరు వేయాలని చెప్పి ఆశిస్తూ, వారి ఆశీస్సులతో పెద్దలు కూడా ఖచ్చితంగా ఓటు రూపంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను నాకు వేయాలని